దీన్ని మిస్లీడ్ చేయడం కోసం, మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం 2 కోట్ల కోసం ఫైల్ చేసిన అటువంటి బాధితురాలు 2 కోట్లు మోసం చేశాడు అని ఉంటూ ఎక్కడ కంప్లైంట్లు లేదండి. అసలు జరిగిన విషయం ఇది. దీని తర్వాత అతని ట్రాప్లోకి మీడియా సంస్థలను వాడుకుంటున్నాడు. లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్. మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాదాపు 1 నెల రోజులు గడుస్తుంది. అయినప్పుడు కూడా ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? ఈరోజు పోలీసు వారితో క్లియర్గా మాట్లాడడం జరిగింది. అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు. లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. నిన్న వాళ్ళ తండ్రి గారికి అండ్ ఇమ్రాన్ అనే ఇంకొక యూట్యూబర్కి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వేసుకోవడం వాళ్ళు జరిగింది. జడ్జి గారు క్లియర్గా అడిగారు, మీరు ఇంకా అక్యూజ్డ్గా చేర్చకముందే మీరు ఎలా వస్తారు అని బెయిల్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సార్, ఇప్పుడు విక్టిమ్కి సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చాయి, అవన్నీ కూడా తీసేయాలంటున్నారు కదా. అదే విధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. అవి ఎలా వచ్చాయి? అక్యూజ్డ్కి విక్టిమ్కి ఒకే రైట్. కోర్టు ఫైనల్ చేయలేదు లేదు. అది అక్యూజ్డ్కి ఎఫ్ఐఆర్ మాత్రమే అయింది. అది అక్యూజ్డ్కి విక్టిమ్కి సేమ్ రైట్స్ ఉండవు. రైట్. నువ్వు నిందితుడివి, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే అవి వచ్చి మీరు పెట్టండి కోర్టుకి. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మీడియాకి రిలీజ్ చేయలేదు. వీళ్ళ దగ్గర ఏమున్నా సరే. నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఒకటే, ఆడియోలు ఎలా వచ్చాయి బయటికి? ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారండి? అదే నేను అడుగుతున్నాను, ఎవరు రిలీజ్ చేశారు? అది ఎవరు రిలీజ్ చేశారు? హర్ష సాయే రిలీజ్ చేశాడు ఆడియోలన్నీ. కాదు సార్, ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆడియోలన్నీ కూడా బయటికి వచ్చాయి, హర్ష సాయి రిలీజ్ చేశారని మీరు చెప్పారు ఇప్పుడు. ఎస్. సో అదే విధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఓకే. వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఓకే. అది ఎలా వచ్చాయి? ఎవరు వచ్చారు? మేబీ ఏ థర్డ్ పర్సన్ రిలీజ్ చేయొచ్చండి. హర్ష సాయి బెట్టింగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అదే విషయం మీద యువ సామ్రాట్ అనే వ్యక్తి 6 నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఫైల్ చేస్తూ ఉన్నాడు. అతని మీద 3 తప్పుడు కేసులు హర్ష సాయి పెట్టించగలిగాడు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి. అతను చేసిండొచ్చు కదా, మనం చెప్పలేము ఎలా చేశారనే దాని గురించి. కానీ ఇతను తన టీమ్స్ తోటి పర్టికులర్గా భరత్ అనే వ్యక్తితోటి, రియాజ్ అనే వ్యక్తితోటి ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్లో ఎక్కడెక్కడ వీళ్ళు మీట్ అవుతున్నారు ఏంటి అనేది అవుతుంది మొత్తం తీస్తూ ఉన్నారు బయటికి. సో అలా వస్తాయి బయటికి. అండ్ మేము ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అంతా పోలీసు వారికి సబ్మిట్ చేశారు విక్టిమ్ సైడ్ నుంచి. మాకు ఒకవేళ మీడియాలో రిలీజ్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉండదు ఫస్ట్. ఇప్పుడు సినిమా వర్త్ ఎంత సార్? మొత్తం ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇప్పుడు సినిమా గొడవ జరుగుతుందో మొత్తం దానికి సంబంధించిన మొత్తం వర్త్ ఎంత ఉంటుంది? అది ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కో ప్రొడ్యూసర్ గారు ఆయన చెప్పండి. అదే సినిమాకి సార్, ఆ సినిమా అయితే మనం టీజర్ వరకే షూట్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత షూటింగ్ మనం ఏం చేయలేదు. దానికి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు ఎంత? ఒక 1 crore 2 crore సార్? అంటే బడ్జెట్స్ మాట్లాడుకునే ప్లాట్ఫామ్ ఇది కాదు సార్. దాన్ని మనం గొడవ అంతా కూడా బడ్జెట్ కాదు సార్. ఇక్కడ మనం అడ్రస్ చేసింది తన మీద జరిగిన దాడి గురించి చెప్పాము, మూవీ రైట్స్ గురించి చెప్పాం, కానీ మూవీ బడ్జెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు సార్ టాపిక్.